శ్రోతలందరికీ నమస్కారం. సింగరాజు శ్రీనివాసరావు గారు రచించిన ఒక మంచి కథని విందాం. ప్రమిద ఆనందానికి అంతులేదు. తను అనుకున్నది సాధించింది కాదు, సాధించేలా చేశాడు. అవిటితనాన్ని అధిగమించి ఈరోజు అందరి ముందు తలెత్తుకొని తిరిగేలా చేసింది నాన్న. ఎన్ని జన్మల పుణ్యమో ఇది. యూనివర్సిటీ పరీక్షలలో బంగారు పతకం రేపు సభలో అందరి ముందు బహుకరిస్తారు. ఇన్నాళ్ళు తను పడిన శ్రమకు ప్రతిఫలం. ఈ గెలుపు నాది కాదు, ఆయనది, ఆ దేవుడిది. ప్రతిమ కళ్ళు తడిదేరాయి. విశ్వవిద్యాలయం ఆడిటోరియం విద్యార్థులతోనూ వారి తల్లిదండ్రులతోనూ నిండిపోయింది. లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు ఒక వ్యక్తి. నెరిసిన గడ్డం చేతిలో సంచితో వాకిలి ముందు తచ్చాడుతున్నాడు. ఇంతలో ఒక కుర్రవాడు అటుగా వచ్చాడు. ఏమిటి పెద్దయ్యా, ఇక్కడ తిరుగుతున్నావు? ఇది పెళ్ళి కాదు, ఉచితంగా భోజనాలు పెట్టడం లేదు, ఇది స్నాతకోత్సవం, ఇక్కడ ఇలా తిరగకూడదు, వెళ్ళు అని అతడిని వెళ్ళమన్నాడు. బాబూ, నాకు చదువు రాదు, పొలం పని చేసుకునేటోన్ని. ఇక్కడ మా ఊరమ్మాయికి పెద్ద బహుమతి వచ్చిందట. వాళ్ళయ్య పని మీద సింగపూరు పోతా నన్ను ఎల్లి చూసిరారా అన్నాడు. అందుకే వచ్చినానయ్యా. నాకా పిల్ల యాడుందో తెలవదు. ఎవరూ నన్ను లోనికి పోనీయటం లేదయ్యా. నువ్వన్నా చెప్పి నన్ను లోని కంపు. ఆ పిల్ల బహుమతి ఎత్తుకుంటుంటే చూడాలని చాలా సంబరంగా ఉన్నది. బ్రతిమలాడాడు అతను. భలేవాడివి పెద్దయ్యా, ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఇంతకు ఆ అమ్మాయి పేరేమిటి చెప్పు, ఆ అమ్మాయి దగ్గరికే తీసుకెళ్తాను. పేరు తెలవదయ్యా, చూస్తే గుర్తుపడతాను. ఇప్పుడు అది కష్టం పెద్దయ్యా. సరే, ఒక పని చెయ్యి, నిన్ను తీసుకెళ్ళి ముందుండే వరుసలలో కూర్చోబెడతాను. దూరం నుండి కనిపించదేమో నీకు. ఆ అమ్మాయి కనిపించగానే నాకు చెప్పు, నువ్వు ఆ అమ్మాయిని కలిసేలా చేస్తాను. ఎంత మంచోడివి బాబు, అట్టాగే చెబుతాను. నన్ను వరుసలలో చివరన ఏదైనా కూసోబెట్టు చాలు అని కుర్రాడికి దండం పెట్టాడు అతను. తప్పు పెద్దయ్యా, తండ్రి లాంటి వాడివి, అలా చెయ్యకూడదు. ఇంతకు నీ పేరు అని అడుగుతూ అతడిని లోపలకు తీసుకువెళ్ళాడు. మరిడయ్య బాబు, నా పేరు మురళి. నువ్వు ఈ కుర్చీలో కూర్చో, నేను మరలా వచ్చి కలుస్తాను. బహుమతులు ఇచ్చేటప్పుడు నీ దగ్గరే ఉంటానులే అని మరిడయ్యను కూర్చోబెట్టి వెళ్ళాడు మురళి. అందరి ప్రసంగాలు ముగిసిన తర్వాత బహుమతి ప్రదానం మొదలైంది. చాలామంది విద్యార్థులు వచ్చి బహుమతులు అందుకొని వెళ్తున్నారు. కానీ మరిడయ్య ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ అమ్మాయి మాత్రం ఇంకా రాలేదు. ఇప్పుడే వస్తానన్న కుర్రాడు కూడా రాలేదు. అసలు నేను వచ్చింది రావలసిన చోటుకేనా కాదా అన్న అనుమానం రాసాగింది మరిడయ్యకు. ఇంతలో మురళి వచ్చి మరిడయ్యను అడిగాడు. పెద్దయ్య, మీ ఆసామి గారి అమ్మాయి కనిపించిందా? లేదు బాబు, అసలు ఆ అమ్మాయి ఈడ ఉందో లేదో. సరే, నువ్వు నాతో పాటు రా. ఇంకా 2 అమ్మాయిలను స్టేజ్ మీదకు పిలవాల్సి ఉంది. వాళ్ళల్లో ఉందేమో చూద్దువు గాని అని స్టేజ్ ముందుకు మరిడయ్యను తీసుకెళ్లాడు మురళి. చివరగా ఈ సంవత్సరం యూనివర్సిటీ మొదటి ర్యాంకు సాధించిన ప్రమిదను వచ్చి సత్కారాన్ని అందుకోవలసిందిగా కోరుతున్నాము. ఆ మాట వినిపించడంతో మరిడయ్య కళ్ళు మెరిశాయి. వేదిక ముందు నిలబడి కళ్ళు విశాలం చేసుకొని చూడసాగాడు. చంకలో కర్రతో నడుచుకుంటూ మెట్లెక్కి వచ్చింది ప్రమిద. ఒక్క క్షణం భ్రాంతికి లోనయ్యారు అందరూ. పుట్టుకతోనే ఒక కాలు ఒక చేతిని కోల్పోయిన ముక్కవోని మనోబలంతో 10వ తరగతి నుంచి ఇక్కడి వరకు ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది ప్రమిద. ఆమె తల్లిదండ్రులను అభినందించాలి. అవిటితనమున్న బిడ్డయని నిర్లక్ష్యం చేయకుండా ఇంతటి ఉన్నత స్థానానికి తీసుకువచ్చారు. దయచేసి వారు కూడా స్టేజ్ మీదకు రావాలని కోరుకుంటున్నాను చెప్పారు అధ్యక్షుల వారు. ప్రమిద కళ్ళు చుట్టూ వెతుకుతూ ఉన్నాయి. తన తండ్రి రాక కోసం ఎన్ని పనులు ఉన్నా తప్పక రమ్మని చెప్పింది. అడ్రస్ కనుక్కొని రాగలిగాడో లేదో ఆమె కళ్ళల్లో ఏదో దిగులు. ప్రమిద, మీ అమ్మను నాన్నను రమ్మని పిలువమ్మా అని మైకు చేతికిచ్చారు అధ్యక్షుల వారు.
ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. సభకు నమస్కారం. నాకు అమ్మ లేదు. పుట్టక ముందే తల్లిని పొట్టన పెట్టుకున్న పాపిష్టి దాన్ని. నాకు అమ్మైనా నాన్నైనా మా నాన్న మరిడయ్య ఒక్కడే, అక్షర జ్ఞానం లేనివాడు. రమ్మని బ్రతిమిలాడి మరీ చెప్పాను. వచ్చాడో లేదో తెలియదు. నాన్న వచ్చి ఉంటే పైకి రా నాన్న, ఈ బహుమానం నువ్వు పెట్టిన భిక్షే నాన్న, నువ్వు చదువుకోలేకపోయానని ఎందరూ వద్దన్నా నన్ను బడికి పంపి ఈరోజు ఇంత దాన్ని చేశావు. అవిటి దాన్నని నిర్లక్ష్యం చేయకుండా అరచేతిలో పెట్టుకు పెంచావు. నువ్వే లేకుంటే నేను లేను నాన్న. నా తండ్రి ఎంత ఉత్తముడో ఒక్కసారి అందరికీ చెప్పాలని ఉంది నాన్న. మాటలు పెగలటం లేదు ప్రమిదకు. ఇంతలో మరిడయ్యను బలవంతంగా వేదిక మీదకు తీసుకువచ్చాడు మురళి. తండ్రిని చూసి నాన్న అంటూ ముందుకు రాబోయి తట్టుకుంది ప్రమిద. తల్లి అంటూ వచ్చి ఆమెను పడకుండా పట్టుకున్నాడు. ఆ దృశ్యం అక్కడ ఉన్న సభికులనే కాదు, ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించింది. సభికులు లేచి వారిద్దరిని సమాధానపరచి మరిడయ్యను మాట్లాడమని మైకు ఇచ్చారు. అయ్యా, నేను చదువు రానోన్ని. చిన్నప్పుడు చదువుకుంటానని మా అయ్యను అడిగితే మనకయన్నీ అబ్బవురా, మనం మట్టి మడుసులం, మట్టిని నమ్ముకు బతకాలా, చదువును కాదని పొలం పనికి అంపాడు. నా మనసులో చదువంటే ఇట్టం సావలేదు. ఈ తల్లి పుట్టాక ఏడాది తిరిగే కల్లా మా యావిడ ఉబ్బసం వచ్చి చచ్చిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు. ఎవరొచ్చినా నా బిడ్డకు తల్లి కాలేదని అన్నీ ఒగ్గేసుకున్నా. ఏ మాయ జబ్బో తెలవదు, కానీ బిడ్డ పుట్టినప్పుడే చెయ్యి కాలు చిన్నగున్నాయి. అయి పెరగలేదు. ఆసుపత్రుల చుట్టూ తిరిగిన నయం కాలేదు. ఇంకా అంతేనన్నారు. కానీ నేను భయపడలే. ఒక కాలు చెయ్యి బాగుందిగా, అంతే చాలనుకున్నా. మా ఊరి పంతులు కాడికి తీసుకెళ్ళా. మహానుభావుడు సచ్చి ఏ లోకానున్నాడో. పిల్లను బడిలో కూకోబెట్టుకున్నాడు. చదువు చెబుతానన్నాడు. 1 సంవత్సరం పోయాక నన్ను పిలిచి, ఒరే మరిడిగా, నీ కూతురు చదువుల తల్లిరా, నువ్వు శానా అదృష్టవంతుడివి. నీ కోరిక నీ కూతురు తీరుతాదిరా. ఆ బిడ్డ భారం నా మీద మొయ్యి అన్నాడు. కులం తక్కువోడినని సులకన చెయ్యలా. పెద్ద మనసున్న మడిసి. ఆయాల నుంచి ఆయనే దానికి అయ్యైనాడు. బిడ్డను కాలేజీకి అంపిందాకా ఆయనే చూసుకున్నాడు. ఒకరోజు గుండె పోటొచ్చి మమ్మల్ని ఇడిసిపోయాడు. ఆ అయ్య సెలవే ఇయాల నా బిడ్డ ఇంతగానికి కారణం. నాదేముందయ్యా, మట్టి పిసుకొని బతికేటోన్ని. మీ అందరి దీవెననయ్యా ఇయాల నా బిడ్డను ఇంత దాన్ని చేసింది. మనిషి కాడ కండను దోసుకోవచ్చు, సొమ్మును దోసుకోవచ్చు, మోసం చేసి ఆస్తులు దోసుకోవచ్చు, కానీ మనిషి నేర్పిన చదువును ఎవరూ దోసుకోలేరయ్యా. అందుకే నా బిడ్డను చదువుకోమని పోడెట్టా. అంతేనయ్యా నాకు తెలిసింది అని అందరి పాదాలను స్పృశించాడు మరిడయ్య. మరిడయ్యా లే, నువ్వు చాలా గొప్పవాడివయ్యా. ఎంత గొప్ప కూతురిని కన్నావయ్యా. 4 అక్షర ముక్కలొస్తే చాలు. చదువురాని తండ్రిని పూచిక పుల్లలా చూస్తూ అతడిని తండ్రిని చెప్పుకోవడానికే సిగ్గుపడే పిల్లలున్న నేటి రోజులలో తండ్రిని 10 మందికి పరిచయం చెయ్యాలని తప్పించిపోయే బిడ్డను కన్నావు. మిమ్మల్ని చూస్తుంటే సంస్కారం వచ్చేది చదువుతో కాదు, పుట్టుకతో అని అనిపిస్తున్నది. మనిషి స్వార్థంతో సృష్టించిన కులమతాలను నువ్వు పట్టించుకోనక్కర్లేదు. గుణగణాలలో నీవు మా అందరినీ మించిపోయావు. మేమే శిరస్సు వంచి నీ పాదాలకు మొక్కాలి అని మరిడయ్యను అభినందించి అతనిని పైకి లేపారు అధ్యక్షుల వారు. ప్రమిద, నీ ఆశయం ఏమిటో అందరికీ చెప్పమ్మా అని తనే అడిగి మైకు ఆమెకిచ్చాడు. ముందుగా కృతజ్ఞతలు తెలుపుకోవలసినది నా తండ్రికి. నన్ను అవిటి దాన్నని, ఆడపిల్లనని అవతలకు విసిరేయకుండా తన సుఖాన్ని త్యజించి నా కోసం తన జీవితాన్ని ధారపోసిన నా తండ్రికి జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే తాకటానికి కూడా ఎవరూ ఇష్టపడిన మమ్మల్ని అక్కున చేర్చుకొని నాకు చదువు భిక్ష పెట్టిన నా గురువుగారి రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను.
ఆయన చెప్పినట్టు దోపిడికి దొరకని ఆస్తి చదువు. ఆ చదువును అందరికీ పంచాలంటే ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలి. అందుకే నేను ఉపాధ్యాయురాలిగా కొనసాగాలనుకుంటున్నాను. ఉగ్గుపాలతో సంస్కారం నేర్పేది తల్లి. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో నేర్పేది తండ్రి. సమాజంలో ఎలా ఉండాలో, సమాజానికి ఎలా ఉపయోగపడాలో, మంచి చెడుల వివక్షణను ఎలా తెలుసుకోవాలో నేర్పి సమాజానికి ఒక మాణిక్యాన్ని అందించేది గురువు. అందుకే నాకు ఉపాధ్యాయురాలిని కావాలనుంది. నేను ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల నిరక్షరాస్యత లేకుండా చూడాలని నా పట్టుదల. సమాజానికి మంచి వ్యక్తులను అందించాలంటే అది ఒక్క ఉపాధ్యాయురాలికే సాధ్యమని నా నమ్మకం. ఈనాటి నా ఉన్నతికి దోహదపడిన ప్రతి ఉపాధ్యాయునికి నా విజయాన్ని అంకితం చేస్తున్నాను అని అందరి ముందు శిరస్సు వంచింది ప్రమిద. అందరి చప్పట్లతో ఆడిటోరియం మారుమ్రోగిపోయింది. బహుమతి ప్రదాత ముందుకు వచ్చి మరిటయ్య చేతుల మీదుగా ప్రమిదకు బంగారు పతకాన్ని అందించారు. తండ్రి గుండెల మీద తృప్తిగా తల ఆనించింది ప్రమిద. మరిటయ్య మనసు ఆనందంతో నిండిపోయింది. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.